గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఎన్నికల సమయంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారని వస్తున్న వార్తలపై తీవ్రంగా ఖండించిన పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమరాజు సీతారామరాజు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి చేయలేని చేతగాని వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు అంటే అభివృద్ధి ప్రదాపని గెలవలేమనుకొని ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం చేశారు. ఈ ఎన్ని ఎట్లా ఇల్లులోకి వస్తున్నాయో అదే కోణంలో ఈ టెలిఫోన్ స్కామ్లు కానీ ఇవన్నీ వాటితో పాటు బాగానే కూడా బయటకు వచ్చింది. దీంట్లో ప్రముఖుడు బోసు టీసీపీ ఉన్నాడు. ఆ రోజు వాటితో పాటు డాక్టర్ బోసు ఇద్దరు కలిసి దీనికి పథకం పన్నాగం పన్నారు. మరి బయటకు వచ్చినాయి విషయాలు. దీని వెనక గుడ్డి మంత్రి అని తెలిసి మీ అందరికీ అజయ్ గారు ఉన్నాడు. మీరు ముగ్గురు పన్నాగంలో వాడు ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి కార్యక్రమం చేశారు. దేవుడి దయ వల్ల ప్రజలందరి ఆశీర్వాదం వల్ల ఎట్నో మంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అది జరుగుంటే వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమైపోయేవాడు ఆయన అభిమానం అంతా తలుచుకుంటే భయం వేస్తుంది. ప్రజలంతా ఆందోళన చెందుతున్న పొద్దు నుంచి వార్త చూసిన దగ్గర నుంచి మనం డిమాండ్ చేసేది ఏంటంటే నిష్పాక్షపాతంగా విచారణ జరిగింది. ఈ డీకే బోస్ గారిని గుడ్డి మంత్రిని ఆ డాక్టర్ని ముగ్గురు మీద తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని మనందరి తరఫున రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా నిర్లక్ష్యం జరిగి దాంట్లో ప్రజా సమూహంలో వాడు బయట తిరగనేయం కూడా తుమ్మల గారి అభిమానం అంతా అవసరమైతే ఒక మానవబాంబులు అవుతారు. ముగ్గురు దగ్గర తెచ్చి ఒక మానవ పెట్టున్నారంటూ చచ్చిపోతారు. అది కూడా మీకు సమావేశం సందర్భంలో చెప్తా ఉన్నా. ఇటువంటి దుశ్చర్యలు కఠినంగా అందరూ ఖండించాలి. అటువంటి దోషులు కఠిన శిక్ష పడాల్సిందే. కాబట్టి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఒక రాష్ట్రంలో కాదు రెండు